इंदिरा गांधी अमर है, इंदिरा गांधी अमर है। जब तक सूरज चांद रहेगा इंदिरा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा इंदिरा तेरा नाम रहेगा। इंदिरा गांधी अमर है, माँ बेटे का बलिदान याद रखेगा हिंदुस्तान, माँ बेटे का बलिदान याद रखेगा हिंदुस्तान। इंदिरा गांधी अमर है। भारत रत्न माजी प्रधानी श्रीमती इंदिरा गांधी వర్ధంతి సందర్భంగా మనం వారి సంక్షేమ కార్యక్రమాల పట్ల వారి మరణాంతరం ఇందిరాగాంధీ ఆశయాలను యావత్ ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో అట్టడు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు వారి సంక్షేమాన్ని జీవిత జయంగా పెట్టుకున్న మన ఇచ్చేసినటువంటి మన జీవనకు మున్సిపల్ చైర్పర్సన్ శాంతికై ఒక 2 నిమిషాలు నిశ్శబ్దం పాటిద్దాం. భారత రత్న మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి భౌతికంగా మనకు దూరమై 34 సంవత్సరాలు గడుస్తుంది. అంటే వాస్తవంగా ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలను త్యాగం చేస్తే మీరు సాధించిన స్వతంత్ర భారతానికి అర్థం చెప్పే విధంగా మళ్ళీ భారతదేశ లౌకికవాదాన్ని ఈ దేశ సమగ్రతను కాపాడడమే తమ ధ్యేయంగా ఎంచుకొని తన చివరి రక్త బొట్టు వరకు ఈ దేశ సమగ్రత కొరకు పాటుపడతానంటూ ప్రాణం వదిలినటువంటి ఒక మహానేత ఇందిరాగాంధీ గారని చెప్పక తప్పదంటుంది. ఇవాళ దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా కానీ ఆ సంక్షేమ కార్యక్రమాల అమలుకు మూలం మరి ఆనాటి ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదంటారు. ఆనాడు వారు బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, భూ సంస్కరణలు ఈ కార్యక్రమంతో ఏదైతున్నదో మన బ్యాంకుల జాతీయకరణతోనే ఒకప్పుడు ఏదైతుందో కేవలం బడా వ్యాపారవేత్తలు మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి బ్యాంకులు వీళ్ళ పేద ప్రజల సంక్షేమార్థం అందుబాటులోకి రావడం జరిగిందని చెప్పక తప్పదంటున్నాను. ఈ సమాజంలో ఇల్లు లేని నిరుపేద ఎవరూ ఉండకూడదు అనేటువంటి ఒక భావనతోని ఇల్లు లేని నిరుపేదలు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే వారే కానీ వారికందరికి ఇంత స్థలాలతో పాటుగా ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరి చేపట్టినటువంటి ఒక ఘనత అది స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి దక్కుతుందని. మరి మనం ఏ గ్రామం ఏ పల్లె పోయినా కానీ ఆ గ్రామంలో ముందుగా మనకు కనబడేది ఇందిరమ్మ గృహ సముదాయం అని చెప్పండి. ఇవాళ ఇండ్ల నిర్మాణ చాలా కేటాయింపు ఇండ్ల నిర్మాణంతో పాటుగా భూమి లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ భూమిపై హక్కు కలిగించాలని చెప్పాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే పూర్వ 10 జిల్లాలలో ఆనాడు అందుబాటులో ఉన్నటువంటి 20 లక్షల ఎకరాలు నిరుపేద వర్గాలకు పంపిణీ చేసి అందరినీ ఇవాళ ఒక యాజమాన్య హక్కును కలిగించింది ఇందిరాగాంధీ గారు చూపెట్టినటువంటి ఒక పార్టీ అని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ ఏ కార్యక్రమం కానివ్వండి కాక ఆనాడు పంజాబ్, ఖలిస్తాన్, సిక్ ఉగ్రవాదులు ఏదైతుందో వారితో తన ప్రాణానికి ముప్పు వాటిలో పోతుందని చెప్పని ఊహించి కూడా మరి దేశ సమగ్రత కాపాడడం తన వంతు బాధ్యత లక్ష్యంగా మరి చివరికి తన ప్రాణాలు వదిలి ఈ దేశ సమగ్రతను కాపాడినట్టు ఒక మహాతల్లి ఇందిరాగాంధీ గారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మరి వారు మార్గదర్శకం. ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలనే కళ్ళ గంట దొరుకుతుందని చెప్పండి.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఇవాళ వివక్షత గురికావింపబడ్డట్టు ఒక తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని చెప్పిన భావించడం జరిగిందో ఇలా గడిచిన 4 సంవత్సరాల కాలంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మరింత వివక్ష గురి కావడంతో ఇలా నిరాశ నిస్పృహతో పొరిగిపోతున్నటువంటి ఒక యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఇందిరమ్మ రాజ్యం స్థాపన కావాలని చెప్పని అందరూ కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తమోహన్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి మానస గారు, గౌరవ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మిత్రులు మహేష్ గారు, గౌరవ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు గంగాధర్ గారు, కౌన్సిలర్ పులి రామ్ గారు, ఇతర మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి ఇలా కాంగ్రెస్ పార్టీతో నాకు అనుబంధాన్ని పెనవేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదండి. నేను అక్టోబర్ 31 దివంగత నేత ఇందిరాగాంధీ గారు ఏదైతే హఠాన్ మరణంతో చలించి మరి నేను ఆనాడు ఏదైతుందో ఇవాళ అంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఇలా ప్రణాళిక రూపొందించడం, వాగ్దానాలు చేయటం మనం సహజంగా గమనిస్తుంటాం. కానీ తన ప్రాణాలను ఎదురొడ్డి దేశ రక్షణకు ఒక భారత సైనికుడు ఏ విధంగా పోరాటం చేస్తాడో దేశ సమగ్రత కాపాడటానికి కొరకు పోరాటం చేసినటువంటి ఆ మహావనిత ఇందిరాగాంధీ గారు మరి వారి అకాల మరణం నాలో చలనంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వాటికి నాకు కూడా 34 సంవత్సరాలు నిడుతుందమ్మా కాంగ్రెస్ పార్టీలో చేరి. సుదీర్ఘంగా ఈ 34 సంవత్సరాల ప్రయాణంలో నాకు అండగా నిలిచినటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.